జగన్ గారు గెలవకూడదండి. జగన్ గారు గెలవకూడదు. ఎందుకంటానంటే జగన్ గారు గెలవకూడదని మొక్కుకోండి. యాగాలే చేస్తారు, యజ్ఞాలే చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, నమాజులే చేస్తారు. జగన్ గారు గెలవకూడదని మొక్కుకోండి. ఎందుకంటానంటే పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ఒక చర్చ అయితే నడుస్తుంది. ఏంటి పరిపాలన? నిజంగా పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు ఒక చర్చ అయితే నడుస్తుంది. జరుగుతున్న అరెస్టులు కానీ, పెడుతున్న కేసులు కానీ, అలాగే ఏవైతే జరుగుతున్నాయో కూటమి ప్రభుత్వంలో వాటన్నిటిని చూసి నిజంగా నెక్స్ట్ టైం అంటూ ఉంటే గనక, నెక్స్ట్ టైం ఎలక్షన్ లో ఏదైతే 2029 ఎన్నికల్లో గనక జగన్ గారు గెలవకూడదని మొక్కుకోండి. ఒకవేళ జగన్ గారు గెలిస్తే గనక, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, జగన్ గారు గెలిస్తే గనక ఏంటంటే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత గెలిచిన వెంటనే జరిగింది ఏంటంటే గనక ఎక్కడ పడితే అక్కడ ఎన్ని చోట్ల అంటే అసలు చాలా చోట్ల దౌర్జన్యాలు జరిగాయి. వాస్తవంగా అయితే కనుక చాలా చోట్ల కేసులు పెట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఏంటి నరుక్కున్నారు. మన మామూలు కాదు అసలు. ఏంటంటే ఎన్నికల్లో గెలిచిన వెంటనే, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన అల్లర్లు అన్నీ ఇన్ని కాదు. ఒక రకంగా చూస్తే కనుక అనంతపురం కానీ ఏంటి చాలా చోట్ల కేసులు పెట్టుకోవడం జరిగింది. ఏంటి బహిరంగంగానే కొట్టుకోవడం జరిగింది, వేట కొడవలతో నరకడం జరిగింది. అంతేకాదు ఆస్తులు విధ్వంసం జరిగింది, ధ్వంసం జరిగింది. కాబట్టి వీటన్నిటినీ కాకుండా ఏంటి అంతేకాదు ఏదైతే హత్యలు జరిగాయో, ఆస్తులు విధ్వంసం జరిగిందో అదే కాదు, పేర్లు మార్చారు. పథకాలుగా పేరు మార్చారని పర్వాలా, చాలా చోట్ల వైఎస్ఆర్ పార్టీ పేరు మీద కానీ లేదా వైఎస్ఆర్ ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఉన్నాయో ఆ పేర్లు మార్చారు. అంతే శిలాఫలకాలు పగలగొట్టారు. చాలా చోట్ల ఎక్కడ కూడా శిలాఫలకాలని ఉంచలా, శిలాఫలకాలని గుణపాలతో పొడిచి మరీ లేపేశారు. అంతేకాదు అవినీతి కేసులు పెట్టారు. ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ అవినీతి కేసులు పెట్టారు. అంతేకాదు అరెస్టులు చేశారు. ఇవన్నీ ఏంటంటే రాసుకుంటున్నారా ఏంటి అర్థం కావట్లా. కాబట్టి కీలక నేతలపై, ముఖ్యంగా కీలక నాయకులపైన కేసులు పెట్టడం జరిగింది. వైసీపీ పేరు పడితే చాలు కేసులు పెట్టడం జరిగింది. స్కాములు అన్నారు, స్కీములు అన్నారు, అవే కేసులు బనాయించారు. కాబట్టి స్కాముల్లో వాస్తవం ఉందా, స్కీముల్లో వాస్తవం ఉందా, అవన్నీ తర్వాత తేలుతాయి. కానీ స్కాముల పేరిట, స్కీముల పేరిట కేసులు అయితే కనుక మోపైనాయి. కాబట్టి ఏదైతే నటి జత్వానీ కేసులు అన్నారు, అలాగే పాత కేసులు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఉన్న కేసుల్ని మరలా వాటిని ఏం చేశారంటే మరలా తిరగతోడి మళ్ళా ఆ కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే కావాలని కక్షపూరితంగా రాజకీయ కక్షతోటి ఇవన్నీ చేస్తున్నారేమని అనిపిస్తుంది. కాబట్టి నాకు అనిపించడం కాదు, సామాన్య ప్రజల నుంచి ఏంటి విమర్శకులు కానించి మాక్సిమం అందరూ ఏంటి రాజకీయ పండితుల వరకు మాట్లాడేటండి కనుక ఏమి లేదు, ఇదంతా కూడా రాజకీయ కక్ష అని అన్నారు. ఆ కక్ష అలాగే ఉండిపోతే, ఆ కక్ష మరింత పెరిగితే చెప్పలేం కదా ఎలా మార్పులు ఎలా జరుగుతాయి అనేది. అంతేకాదు రీసెంట్ గా చూసుకుంటే కనుక ఏదైతే సోషల్ మీడియా కేసులు ఉన్నాయో, సోషల్ మీడియాలో నోరు తెరిచి మాట్లాడిన ప్రతి సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా అరెస్టులు చేయడం జరిగింది. ఇంచుమించుగా 1000 దాటిన పైబడి కేసులు. కాబట్టి ఇవన్నీ అంటే అంతవరకు ఆగేయాలంటే లేదు, అధికారుల మీద కేసులు. ఇవన్నీ కూడా ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన టైంలో ఏ ఒక్క కేసు లేదు, ఎవరిని అరెస్ట్ చేసిన దాఖలా లేవు. ఏదో చెదురు మదురు అడపా జరిగితే జరగవచ్చు కాక, కానీ మిగిలిన వాటిలో ఎక్కడా కూడా ఎంత దారుణంగా మేము చూడలేదని సామాన్య ప్రజలుగా మాట్లాడుకుంటున్నారు. అంటే అది ఏ స్థాయిలో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక స్కామ్ బయటపడిందంటే గత ప్రభుత్వం, ఏదైనా ఒక అక్రమం బయటపడిందంటే అది వైసీపీ వల్ల జరిగిందే. ఏదైనా ఆడపిల్లల్ని హత్య చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళ ప్రభుత్వం వల్ల జరిగినటువంటి ఈ తప్పులే. ఏంటి ఇప్పుడు ఈ టైంలో కూడా ఏదైనా అఘాయిత్యాలు, మానభంగాలు, హత్యలు గట్రా జరిగితే కనుక అది వైసీపీ ప్రభుత్వం వల్ల చేసిన తప్పే అని చెప్పడం తోటి ఇవన్నీ అంతేకాదండి. కరెంటు ఛార్జీలు పెరిగినాయి అంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పుదల వల్లే. నిజంగానే బియ్యం స్మగ్లింగ్ జరిగిందని నానా రాద్ధాంతం చేస్తే వైసీపీ వాళ్ళు చేసిన తప్పుల వల్లే. ఇలా 1 కాదు, 2 కాదు, 3 కాదు, కొన్ని 100,000 ఏదైతే ఉన్నాయో అన్ని కూడా వైసీపీ వల్లే. కాబట్టే మాట్లాడుకుంటున్నారేమో జనాలు. ఒకవేళ 2029లో వైసీపీ కాక గెలిస్తే ఖచ్చితంగా దీనికి డబల్ ఉంటుందంటారా? కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కూడా విడిచిపెట్టాల, ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఎవరిని సామాన్య అధికారులు కూడా విడిచిపెట్టటలా. కొంచెం గొప్ప 2000 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో కొద్ది గొప్ప ఫేవర్గా ఉంటే కనుక అలాంటి అధికారి అయినా సరే, కింది స్థాయి అధికారి అయినా సరే, అటెండర్ మొదలుకొని ఆఫీసర్ వరకు ఎవరైనా సరే ఫేవర్గా ఉంటే వెతికి రాస్తున్నారు ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ. ఏం తెలుసా, ఈ అధికారి గతంలో ఏంటి వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారికి మరలా తిరిగి ప్రమోషన్ ఇచ్చారు, మళ్ళీ ఉన్నత పదవులు ఇచ్చారు అని ఈ రోజు పేపర్లో కూడా వచ్చింది. కాబట్టి వెతికే మరీ రాస్తున్నారు. వాళ్ళకి నచ్చట్లా,
అంతకుముందు ఫేవర్గా ఉన్నాడో అతని గురించి రాయడం, అతను తీసేయడం, ఇదే జరిగింది. అలాగే స్కీములేండి, అలాగే కాంట్రాక్టులేండి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పోగేసుకుంటే చాలా ఉంటాయండి. కాబట్టి ఏది ఏమైనా సరే, ఒకవేళ నాకు తెలిసి కనుక 2029లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ఈ పరిపాలన ఎలా జరిగిందో దీనికి రెండింతలు ఎక్కువగా ఉంటుంది అనేది మాట్లాడుకున్నారు. అలా చేస్తాడంటారా ఆయన? అంటే అలా చెయ్యకపోవడమే తప్పయిందా? అంటే కాంట్రాక్టర్లని తప్పులు చేసినా పట్టించుకోలేదు, అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా సరే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టలేదు, అలాగే ఏదైతే స్కీములు చేశారో వాటి గురించి కూడా పబ్లిసిటీ అనేది లేదు, చెప్పుకోలేకపోయాడేమో, చెప్పలేదేమో, అందు గురించే ఇంత దారుణంగా ఇప్పుడైతే కనుక ప్రదర్శిస్తున్నారు అని మాట్లాడుకున్నారు. కాబట్టి ఇదే కనుక కంటిన్యూ అయితే కనుక అన్ని నోట్ చేసుకుంటాడంటారా, గుర్తుపెట్టుకుంటాడంటారా జగన్మోహన్ రెడ్డి? గుర్తుపెట్టుకోవచ్చు, ఎందుకంటే కడపడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి 1కి 2 ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? చూడాలి ఏం జరుగుతుంది అనేది. చూస్తున్నా మీరు అందరూ కూడా, మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలో ఇది జరుగుతుంది, మరలా ఇది రిపీట్ అవుద్దా అనుకుంటే మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే 100% మీ అభిప్రాయం తెలియజేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ మచ్.